హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్జీ వంటలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కర్ణాటక స్టైల్ సొరకాయ పప్పు. కర్ణాటక స్టైల్, తెలంగాణ స్టైల్ వెరైటీ ఏం కాదు, జస్ట్ స్మాల్ చేంజ్ అంతే అండి. కానీ ఇది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసి ఓ చెంబు వాటర్ వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ కూడా వేసి మూత వేసి 3 విజిల్స్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ అనేది కంపల్సరీ. ఇవి 3 విజిల్స్ వచ్చేలోగా మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి. 1/2 కప్పు కొబ్బరి తీసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. మెత్తటి పేస్ట్ చేసుకొని వడియగట్టి కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 కప్పు సొరకాయ, 1 కప్పు టమాటో తీసుకొని కొద్దిగా వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు తుంచి రెడీగా పెట్టుకుందాం. ఈలోగా విజిల్ వచ్చేసింది, పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసి కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు వేసి పోపు బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ కూడా పచ్చి వాసన అనేది పోవాలి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తరువాత వెల్లుల్లి, ఎండుమిరపకాయలు కూడా వేసి వెల్లుల్లి కూడా పచ్చి వాసన కూడా పోవాలి. అప్పుడే పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ పోయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపి మగ్గనివ్వాలి. సొరకాయ ముక్కలు ఈజీగా మగ్గిపోతాయండి, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇవి 1 నిమిషం బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి 1 కప్పు టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ అనేది మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా వితిన్ 10 మినిట్స్లో అయిపోతుందండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని కాస్త మగ్గిన తరువాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మగ్గేలోగా మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి లైక్ చేసి షేర్ చేసి బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మనం చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ సైడ్ మీకు ఎలాంటి వంటలు ఇష్టమో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఖచ్చితంగా రెసిపీస్ అనేది నేను ఫాలో చేస్తాను. చూడండి ఈలోగా అన్నీ ఎలా మగ్గిపోయాయో. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని పప్పు ఉడికించాం కదండి, అది బాగా ఉడికిపోయింది, విజిల్ కూడా పోయింది. ఒకసారి పప్పు అంతా బాగా స్మాష్ అయ్యేలోగా బాగా కలుపుకోవాలి. పప్పు మెత్తగా అయిపోయింది చూడండి ఇలాగా. ఇప్పుడు మనం సొరకాయ టమాటా మిశ్రమం కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలిపి మనం మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి పాలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి 1 విజిల్ అనేది పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అయినటువంటి కర్ణాటక స్టైల్ సొరకాయ పప్పు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం రండి. ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి గైస్. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ అనేది ఉందండి, తప్పకుండా లైక్ చేసి ఫాలో కొట్టండి గైస్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.